సార్ కొంచెం ఎట్ ద సేమ్ టైం వెల్ఫేర్. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంతకు ముందు ఇన్సూరెన్స్ కూడా మంచిగా ఉండేది కాదు. భద్రత అని చెప్పి ఒక 2 లక్షల రూపాయలు ఇచ్చి వదిలేస్తే డెంగ్యూ ఫీవర్ వస్తే ఆ భద్రత కింద కూడా ఎవరికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. మేము హైబ్రిడ్ విధానం ఏర్పాటు చేసుకొని ఈరోజు కొన్ని బ్యాంక్స్తో టైఅప్ అయ్యి దగ్గర ఈరోజు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే ఒక 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయల వరకు హోమ్ గార్డ్ పొజిషన్ దగ్గర నుంచి, హోమ్ గార్డ్ స్థాయి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఇన్సూరెన్స్లో కవర్ చేయడం జరుగుతుంది. సో పక్క నుంచి పోలీస్ వెల్ఫేర్ చూస్తూనే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. మీ అందరికీ తెలియాలి, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత హ్యాపీగా పనిచేసుకుంటున్నారంటే పరదాలు లేవు, ముందస్తు అరెస్టులు లేవు, హౌస్ అరెస్టులు లేవు, ప్రివెంటివ్ అరెస్టులు లేవు, అక్రమ అరెస్టులు లేవు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసుకుంటున్నారు ఎఫెక్టివ్గా. కాబట్టే పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్ని రిఫార్మ్స్ తీసుకురాగలిగి ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంలోని కూడా క్రైమ్ రేట్ని దగ్గర 14% తగ్గించగలిగామంటే మీ అందరి సపోర్టు, పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా పబ్లిక్ సపోర్టుతో మా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఒక ఘన విజయం కింద భావించి వీళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద అప్రిషియేట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ రాబోయే 3 సంవత్సరాల కాలంలో కూడా ఇయర్లీ ప్లాన్, 3 years ప్లాన్ పెట్టుకుని, లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకొని 0 క్రైమ్ రేట్ రావాలి. దానికి చాలా ప్రయత్నం, చాలా కష్టపడాలి. ముందు ప్రివెన్షన్ అనేది చాలా అవసరం. కాబట్టి ప్రివెన్షన్కి ఎలా చేయాలనేది ఒక దాన్ని ఏమంటారంటే మ్యాక్సిమం అందరం కలిపి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తామని పబ్లిక్కి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మేడం, ఇప్పుడు విజయవాడ నగరంలో లాకప్ డెత్ జరిగింది అనేది ఒకటి తెలుస్తుంది, అదొక ఇష్యూ. రెండవది ఒక పడమట పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక కేరళకి సంబంధించిన ఒక డ్రగ్స్ మాఫియా తప్పించుకొని వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా వరుసగా జరుగుతున్న పరిస్థితి మీ నోటీసులో ఉందా? ఇవి నోటీసులకు వచ్చినాయండి. దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత అది పోలీస్ అయినా ఎవరైనా మేము చర్యలు తీసుకోవడం తప్పదు కాదు, చర్యలు తీసుకోవాలి, డెఫినెట్గా తీసుకోవాలి. ఒకటి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నేరం చేసిన వాడికి వృత్తి ఉండదు, నేరం చేసిన వాడికి కులం ఉండదు, నేరం చేసిన వాడికి పార్టీ ఉండదు. సో నేరం చేసిన వాడు ఎవడైనా నిరూపితం అయితే కంపల్సరీగా
దానికి తగ్గ శిక్ష ఉంటుంది. అంటే 29 కోట్లు కూడా హాజరుపరచాలని చెప్పి ఎస్, దాని మీదేనండి. దాని మీద ఆల్రెడీ మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. యాజ్ అన్ ఎంక్వైరీ వీఆర్ గోయింగ్. ఈ సోహెల్ దొరికాడా అండి? ఇస్ ఇట్? సోహెల్ అని ఇటీవల గంజా కేసులో పారిపోయాడు, మిస్ అయ్యాడు. అది సిపి గారు ఆధ్వర్యంలోనే కొన్ని టీమ్స్ వేశారు, ఆల్రెడీ సెర్చ్ చేస్తున్నారు. సో చాలా సీరియస్గా కేసుని తీసుకోవడం జరిగింది. చాలా పెద్ద స్థాయి వ్యక్తి అని చెప్పి అంటున్నారు కదా, నిజమేనా అది? ఎంత పెద్ద స్థాయి వ్యక్తి అయినా తప్పించుకున్న తర్వాత రీసెంట్గా సబ్బవరంలోనే ఒక ఇలాగే అక్యూజ్డ్ గాంజా కేసులోనే రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. వితిన్ 2 days మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రిమాండ్ పంపించి సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే మ్యాక్సిమం ఎక్కడైనా ఇలా తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మీరు చూసినట్టున్నారు ఒకసారి పేపర్లో, భీముడు అని ఎప్పుడో తప్పించుకున్నాడు జైలు నుంచి ఒక అతను. అలాంటి అతన్ని కూడా రీసెంట్గా పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టిన సందర్భం. వాళ్ళకి దొరికితే వాళ్ళు మనకు తెచ్చారు. ఏంటండి? చెన్నైలో దొరికాడు. నేను చెప్పబట్టే కదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి క్రెడిట్. మ్యామ్, హౌ ఎఫెక్టివ్ ఆర్ అవర్ హిట్ అండ్ రన్? చర్యలు తీసుకోలేదు అనకండి. చర్యలు తీసుకునే దానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదు అనకండి. ఇందాక మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే, మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. అది ఇంకేమైనా. చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళా అడ్వకేట్నే కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దెందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావుని అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి, చేశారు, కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే, అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద మామూలు కేసు నిజమైన కేసు అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నది తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నదే తెలియదు. సో నేను డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా చూశాను. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు ఎవరి మీద పెట్టాలి, ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది.